నా పేరు భారత రవి, భద్రాచలం జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర అధ్యక్షుడు గారికి మరోసారి నమస్కారం తెలియజేస్తూ, గిరిజన శిక్షణ శాఖలో పనిచేసే ఉపాధ్యాయుల సర్వీస్ విషయంలో సంఘమైతే విశేషమైన సేవలు అందించడం జరిగింది. 2023 ఏప్రిల్ 14వ తారీఖున పిఆర్టీ వాటనే జీవో చెప్పి నిరూపిస్తూ పిఆర్టీ సిఆర్టీల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి 12 వేతనాలు ఇప్పిస్తామని మాట చెప్పాం. ఆ నెరవేరుతున్న జీవో చరిత్ర పిఆర్టీ సంఘానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న జరిగిన గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ బదిలీలో సూపర్వైజర్ ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుంది. ఈ బదిలీలు ఆప్యాలు నిలిపివేయాలి. అదేవిధంగా వారు కోరుకున్న విధంగా కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలో బదిలీలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేశాం. ఆ మేరకు అది కూడా సాధించామని చెప్పేసి ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అదేవిధంగా పీఈటీ 12 లెక్క అప్డేషన్ అనేది మనం తెచ్చుకున్న జీవోని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామన్నా, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో మాత్రం ఆ జీవో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఆ జీవోని కూడా ఇంప్లిమెంట్ చేసి ఆ ఉపాధ్యాయులు కూడా పీఈటీ 12 అప్డేషన్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఏహెచ్ఆర్ ఎస్సీకి సంబంధించి ప్రతి పిఎస్ ఆ జీవోలు వెనుకబడతా ఉన్నది. ఈసారి అట్లా కాకుండా ఏహెచ్ఆర్ ఎస్సీ జీవోలను వెంటనే వచ్చే విధంగా కృషి చేయాలని తెలియజేస్తూ అన్‌ట్రైన్డ్ టీచర్లకు సంబంధించి ప్రమోషన్ విషయానికి ప్రభుత్వం గతంలో రిక్రూట్మెంట్ ఇచ్చిన కూడా నోటిఫికేషన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్ పేర్కొనడం, కానీ ప్రమోషన్ మాత్రం క్వాలిఫికేషన్ చెప్పి చెప్తా ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఆ ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ పెట్టిన ప్రమోషన్ పేరుగా లెక్కించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి ఒక ప్రతినిధిని కూడా మీరు వారిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ముఖ్యంగా మరో సింగరేణిలో పనిచేసేటువంటి సిఆర్టీ విషయంలో కూడా ప్రాధాన్యత చేశాము. ఆ ఫైల్ సర్టిఫికేట్ గా ఉంది. ఆ సమస్యను కూడా సాధించాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం మరి